హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా, సీతాకోక చిలుకలన్నీ మా ఇంట్లో వచ్చి వాలాయి. మీ ఇంట్లో కూడా వచ్చి ఇలా వాలాలంటే ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం ఎలా చేసేసుకుందాము. సో దీనికోసం ఒక వైట్ పేపర్ని తీసుకోండి. సో ఆ వైట్ పేపర్ని మనకి స్క్వేర్ షేప్లో ఉండాలి, ఇలాగా నేను చూపించిన విధంగా. సో ఈ రకంగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర స్క్వేర్ షేప్లో పేపర్ లేదనుకోండి, రెక్టాంగులర్ షేప్లో నార్మల్గా A4 సైజ్ పేపర్ ఉందనుకోండి, దాన్ని మీరు స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవడానికి ఈ రకంగా ఫోల్డ్ చేసి ఆ కింద సైడ్ దాన్ని కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఆ పేపర్ అనేది స్క్వేర్ షేప్లో ఈ రకంగా అవుతుంది. సో ఇంత పెద్ద బటర్ఫ్లై చేస్తే బాగుండదు కాబట్టి వీటన్నిటిని స్క్వేర్ షేప్లో ఇలా పేపర్ని అంతా కూడా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చతురస్రాకారంలో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్క బటర్ఫ్లై ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ విధంగా నేను ఒక 6 బటర్ఫ్లైస్ చేయడానికి వచ్చే విధంగా పేపర్స్ని అన్నిటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను, డిఫరెంట్ సైజెస్లో. సో ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇలా మనం ఎక్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రకంగా ఎక్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ అనేది రావాలి. దాని తర్వాత దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ రకంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ వచ్చేసింది మనకి, అండ్ మధ్యలో కూడా మనం ఫోల్డ్ చేసుకున్నాము. సో దాన్ని దాన్ని ఉల్టా పెట్టేసి మధ్యలోకి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఈ రకంగా. సో ఇప్పుడు మనకి ఎక్స్ అయిపోయింది, అండ్ మధ్యలోకి కూడా ఆ పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాక ఈ మధ్యలో ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో ఈ రెండు భాగాలను ఇలా పట్టుకొని ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మనం దాన్ని తయారు చేసుకోవాలి. చూడండి, నేను ఏదైతే ఫోల్డ్ చేసుకున్నానో ఆ మధ్యలో అలా పట్టేసుకొని మీరు దగ్గరికి అన్నారనుకోండి, మనకు ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ రకంగా రావాలి. సో ఈ రకంగా ఎంత చక్కగా మనకి ఆ ఫోల్డ్ అనేది వస్తే మనకు అంత చక్కగా బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అన్నమాట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఈ రకంగా రావాలి బటర్ఫ్లైస్ మంచిగా రావాలి అని అంటే. సో ఈ రకంగా ట్రయాంగిల్ షేప్లో మనకి ఆ పేపర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ కింద 2 భాగాలు ఉన్నాయి కదా, వాటిని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఇప్పుడు ఈ కింద 2 భాగాలను పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రకంగా పైకి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి మనం. 2 సైడ్స్లో గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఆ పేపర్ స్టిఫ్గా ఉండడం వల్ల మనకి బటర్ఫ్లై షేప్ అనేది చక్కగా వస్తుంది. సో ఈ 2 సైడ్స్ని పైనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి అది పైకి ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత దాన్ని వెనక సైడ్కి పెట్టుకొని వెనక సైడ్ మలుపుకొని చూడండి ఏ రకంగా ఫోల్డ్ చేశానో ఆ రకంగా ఫోల్డ్ చేశాక దాన్ని పైనకి మలిపితే మనకి ఈ రకంగా కనిపించాలన్నమాట పేపర్. దాని తర్వాత ఇప్పుడు మనం బటర్ఫ్లై యొక్క సీతాకోక చిలుక యొక్క తల తయారు చేయబోతున్నాము. సో దానికోసం ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కొనాన్ని తీసుకొని, ఆ ట్రయాంగిల్ యొక్క మధ్యలో ఉన్నటువంటి కొనాన్ని తీసుకొని చూడండి ఆ కొనాన్ని తీసుకొని వెనక సైడ్కి ఇలా మలుచుకోవాలన్నమాట. ఇది సీతాకోక చిలుక యొక్క తలకాయలాగా కనిపిస్తుంది మనకి. సో ఈ రకంగా మలుచుకున్నాక ఆ కొన అనేదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత గట్టిగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు అది ఎంత స్టిఫ్గా కనిపిస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ మన బటర్ఫ్లై రెడీ అయిపోయింది. సో కొంచెం 3D షేప్ 3D విజువల్ ఇవ్వడానికని ఈ మధ్యలో సీతాకోక చిలుక యొక్క మధ్యలో ఇలా పట్టుకొని దాన్ని మధ్యలోకి ఇలా నొక్కుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ మన సీతాకోక చిలుక రెడీ అయిపోయింది. దీనికి మీకు అచ్చం సీతాకోక చిలుక లాగానే కనిపించడానికి ఈ కొనాలు ఉన్నాయి కదా, ఈ కొనాలను కత్తెరతోటి యూ షేప్లో కట్ చేసుకోండి. ఇది ఇప్పుడు మనకి ఈ రకంగా యూ షేప్లో కట్ చేసుకుంటే మీకు అచ్చం సీతాకోక చిలుక లాగానే కనిపిస్తుంది. మీ దగ్గర కలర్ పేపర్స్ ఉన్నాయనుకోండి, ఇంకా పెయింట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. రకరకాల సీతాకోక చిలుకలు క్షణాల్లో రెడీ అయిపోతాయి. ఇన్ కేస్ మీ దగ్గర కలర్ పేపర్స్ లేకపోతే ఈ రకంగా వైట్ పేపర్తో తయారు చేసుకొని మీరు ఇలా పెయింట్ వేసుకుంటే ఎంతో అందంగా ఉండే రకరకాల రంగుల్లో ఉండే అద్భుతమైన సీతాకోక చిలుకలు మీ ఇంట్లో వచ్చి వాలుతాయి. చూడండి, నేను ఈ రకంగా పెయింట్ మనకి ఇష్టం వచ్చిన కలర్స్లలో వేసుకొని, సీతాకోక చిలుకలు అంటే ఎన్నో కలర్లో ఉంటాయి.
సో నేను నాకు నచ్చిన అన్ని రంగుల్లో వేశాను. మీకు ఇందులో ఏ సీతాకోకచిలుక బాగా నచ్చిందో చెప్పండి. అలాగే మీకు నచ్చిన రంగులో సీతాకోకచిలుకలను తయారు చేసి మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.